ఈరోజు అక్టోబర్ 9వ తారీఖు 2025. నావి వన్ డ్రైవ్లో ఉన్న పాత ఫోటోలన్నీ ఇట్లాగా నేను ఒక వీడియోగా చేసుకుని అన్నీ చూసుకుని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు అట్ల తద్ది నా మనసంతా భీమవరం దగ్గర ఉన్న గునుపూడి అంటే నేను చిన్నప్పుడు పెరిగింది, తర్వాత మొగల్తూరు నేను పుట్టిన ఊరు, అక్కడికి వెళ్ళిపోయింది. ఏవేవో ఉన్నాయి వన్ డ్రైవ్లోను, కానీ అన్నీ నాకు బ్లాక్ అండ్ వైట్వి పాతవి కొన్ని మాత్రం తీసుకున్నాను, డౌన్లోడ్ చేసుకుని కెమెరాలోకి ఇట్లా చేసుకున్నాను. ఈవిడ మా అమ్మగారు 1958, అదే ఆవిడ లాస్ట్ ఫోటో. ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ జీవితంలో చివరి ఫోటో అదే. 14 మందిని కానీ ఆవిడ లాస్ట్ కాన్పులో ఆవిడ హాస్పిటల్లోనే నర్సాపురంలో ఉన్న మిస్సమ్మ హాస్పిటల్లో వెళ్ళిపోయారట. నాకు అప్పుడు 5 ఏళ్ళ 3 నెలలు అంతేను. నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత కాన్పులో ఆవిడ వెళ్ళిపోయారంట. 14 మందికి మేము 7 మంది ఉన్నాము, 7 మంది లేరు, భూమి మీద చనిపోయారట. ఇది మొగల్తూరులో మందార చెట్టు ఉండేది. ఆ చెట్టు బాగానే గుర్తుంది నాకు. అక్కడే కొంచెం వెలుగు ఉండేది, లైటింగు, అక్కడ తీసిన ఫోటో ఇదైతే. ఇప్పుడు ఈ ఫోటోలో మేము మా అమ్మగారికి పుట్టిన 7 మంది, నాకు 3 అన్నలు, 1 అక్క, 2 చెల్లెళ్ళు. నేను లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఉన్నదాన్ని నేను. నాకు అప్పుడు మరి 1961లో అదని రాసుకున్నాను, గునుపూడిలోది అది. ఈయన మా నాన్నగారు ఎప్పుడూ వైట్ డ్రెస్సే వేసుకునేవారు. ఆయన నా పెళ్ళయింది 1973లోని. ఆయన సడన్గా వెళ్ళిపోయారు. నేను హైదరాబాదు పెళ్ళయి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఇది మా అమ్మగారిది లాస్ట్ ఫోటో. మా అమ్మగారు ఇదైతే. మా నాన్న మాది ఫిలిప్స్ రేడియో. ఇదంతా కూడా 1958 మా పెద్దన్నే చెప్తున్నాడు. మా పెద్దన్నయ్యకి ఇప్పుడు 81 ఇయర్స్. ఈవిడ మా మామగారు, నానమ్మ. నేను మా మామకి కుడిపక్క నేను, ఎడం పక్క మా చెల్లెలు నాగమణి. ఇది మా అమ్మగారు నాన్నగారిదిని నేను ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని తెచ్చుకున్నాను. అది ఇప్పుడు ఇక్కడ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కూడా తెచ్చుకున్నాను. నేను అమెరికాలో ఉంటే అక్కడ పట్టుకెళ్ళిపోవటం, మా అత్తగారిది, మామగారిది, మా అమ్మది, నాన్నదిని అట్లా పట్టుకుని వెళ్ళి రోజు దండం పెట్టుకోవటం. ఎందుకంటే తల్లిదండ్రులే కదా మనకి ముఖ్యంగా ముందు దేవుళ్ళు. అలాగన్నీ ప్రసంగాలన్నీ విని చదివి నేను ఇట్లాగ అలవాటు చేసుకున్నాను. మా అమ్మగారి మెడలో ఉన్న విసనకర్ర నెక్లెస్, ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ నెక్లెస్కి. ఆ నెక్లెస్ అట మా అమ్మకి చేయించిందంట, విసనకర్ర నెక్లెస్ అని. అది ఎప్పుడో ఏమో మరి నేను పుట్టకముందుదేమోను. అంటే 72 ఏళ్ళు, ఇప్పుడు నాకు 72 ఏళ్ళు. అది మా అమ్మకి చేయించగా మా అమ్మ పెట్టుకున్నది. మా అమ్మ పోయాక నా పెళ్ళి, మా అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, నాకు 5 ఏళ్ళప్పుడేను. నా పెళ్ళి కట్నంలో కట్టుకుని నాకు ఇచ్చారు విసనకర్ర నెక్లెస్. అదిగో ఇప్పుడు కనిపిస్తున్నది. ఎవరైనా ఆసక్తి కలవారు, పెద్దవారు, అలాంటి వారు జూమ్ చేసుకుని నా వీడియో చూసేవాళ్ళు అయితేను. ఆ నెక్లెస్ నాకు కట్నంలో కట్టుకుని ఇచ్చేశారు. కొన్నాళ్ళు నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత పాత మోడల్ అన్నది ఇంకో మోడల్ చేయించుకున్నాను. ఎప్పుడు చేయించుకున్నానో ఏమో గుర్తే లేదు. అది ఇప్పుడు చాలా బాగుంది. అది నేను పెట్టుకున్నాను, మా అమ్మాయి పెట్టుకుంది. ఇప్పుడు మా మనవరాళ్ళు 2 కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడంటే ఇక్కడ కాదు, అమెరికాలో ఉంది. మనవరాళ్ళు 2 కూడా పెట్టుకున్నారు. అంత పెద్ద చరిత్ర అనమాట ఆ నెక్లెస్కి. అదంతా ఇప్పుడు చూస్తుంటే నాకు ఇవన్నీ పాతవి. మా నాన్నమ్మ ఎంత కష్టపడి పెంచారో. మా నాన్నమ్మ, మా అమ్మమ్మను. మా అమ్మమ్మ ఫోటో లేదు, మా తాతయ్య ఫోటో లేదు, మా నాన్నమ్మ ఫోటో ఒకటే. మా అమ్మ అనేవాళ్ళం. ఇది గునుపూడిలోను తీసినప్పుడు గుర్తులేదు, కానీ ఆ తర్వాత ఆ ఇల్లంతా గునుపూడిలోదేను. అక్కడ మా అమ్మమ్మగారి ఇంట్లోను, గునుపూడి సోమేశ్వరాలయం పక్కనే మా అమ్మమ్మగారి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో తీసిన అక్కడ ఫోటోయే. అది మాత్రం బాగా గుర్తుంది నాకు. ఇది ఇప్పుడు మొగల్తూరులోను మా అమ్మ. ఈ ఫోటో అయితే మా నాన్న ఫిలిప్స్ రేడియో ఆయన తీయించుకున్నట్టున్నారు. అది కూడా 1957లోనే. ఇంకా తర్వాత అసలు మా అమ్మ లేదు కాబట్టి అవన్నీ లేవు. ఆ తర్వాత కూడా మా నాన్న అసలు ఫోటో మా పెళ్ళిళ్ళల్లో ఉండటమే తప్ప తీయించుకోలేదు. ఈ అమ్మతో కలిపి అసలు ఫోటోనే తీయించుకోనని చెప్పారు. అట్లాగా తర్వాత పెళ్లి చేసుకోవటం, మళ్ళీ మా నాన్నగారు, మళ్ళీ ఈ అమ్మకి 5, మొత్తం మేము 12 మంది సంతానం. 6 అక్క చెల్లెళ్ళు, మేము 6 అన్నదమ్ములమును. ఇవన్నీ ఇప్పుడు ఈ పాత ఫోటోలన్నీ చూసుకుంటూ ఉంటే మొత్తం అన్నీని గుర్తుకొస్తున్నాయి. ఇవాళ
అట్లా తద్ది ఈరోజు పాతదన్నీ గుర్తు చేసుకుంటూ ఇలాగా చూసుకుంటున్నాను. కొన్ని కనిపించినాయి ఇప్పుడు నాకు వన్ డ్రైవ్లోను, ఇంకా చాలా ఉంటాయి కూడాను. ఇక్కడ ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కూడా చాలా తెచ్చుకున్నాను. అవన్నీ ఏమీ పెట్టుకుందామో నా ఛానల్లో అనుకున్నాను. ఇంతవరకు వచ్చి ఏమీ తీయలేదు, పెట్టలేదు. ఎన్నో ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ, నాన్న, మా మామ, మా అక్క కూడా వెళ్ళిపోయింది కరోనా టైంలోను. వాళ్ళందరూ ఏ లోకంలో ఉన్నా, ఎక్కడున్నా రోజు దండం పెట్టుకుంటున్నాను. మీరు ఏ లోకంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని. ఈ ఫోటో ఏదో పొరపాటుని ఇందులోకి వచ్చేసింది, నేను బై మిస్టేక్ నొక్కినట్టున్నాను. ఇప్పుడు మా అమ్మ నీకు శతకోటి నమస్కారాలు తల్లి.